జరగండి ప్లీజ్ దారి అండి వస్తారు మళ్ళీ రిటర్న్ వస్తారుగా దారి అండి సార్ అండి సార్ అదే బాబు జరగండి ప్లీజ్ మీరు ఆగండి ప్రెసిడెంట్ ప్లీజ్ ఓటేసింది ఒక నిమిషం అగలి విజువల్ తీసుకోండి శాంతియుతంగా ఎలక్షన్ జరగాలని అలాగే రాష్ట్రానికి మంచి అభివృద్ధి జరగాలని బ్యాలెన్స్ ఉండాలి రాష్ట్రంలో సమతుల్యత ఉండాలి వీటన్నిటిని ముందుకెళ్ళాలి అలాగే ప్రశాంతంగా ఓటింగ్ జరగాలి అలాగే నా దృష్టికి ఒక 200 EMIలు సరిగ్గా పనిచేయట్లేదు నా దృష్టికి వస్తుంది ఇంక్లూడింగ్ గాజువాకలో కూడా అవన్నీ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు మా పార్టీ వాళ్ళు అలాగే ఎలక్షన్ కమిషన్ గారిని కూడా ఇవి సరిగ్గా కరెక్ట్ చేసి ఓటర్స్ కి కొంచెం సజావుగా జరిగేలాగా చూడమని EMIs ఎక్కడ పనిచేయట్లేదు అని చూడమని కోరుకుంటున్నాను మరి ఖచ్చితంగా ఒక ఎలక్షన్ కమిషన్ తీసుకోవాల్సిన నిర్ణయం మేము కోరుకుంటాం కానీ మరి లేట్ గా స్టార్ట్ అయింది కాబట్టి ఖచ్చితంగా దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్ కమిషన్ అవసరం అయితే కొంత ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఉందనేది మా అందరికి అనిపిస్తాం అదే మేము కూడా కోరుకుంటాం ఇట్స్ నాట్ అబౌట్ for me it's a journey, it's not a first election for me.
This is my third election. So we fought. This is my third election. This is my direct election. First time after setting up the party. So it's a journey. It's not about one time. Because we are here to stay. We are here to fight. Whatever the destiny unfolds for us, we are prepared. తెలంగాణకి చూడాలి. ఇప్పుడు వెళ్ళి నాకు 2-3 పనులు ఉన్నాయి. ఇవన్నీ చూసుకుని ఎలా వెళ్ళాలని చూడాలి. కింగ్ ఇట్ ఐ కెనాట్ కమెంట్ ఆన్ దట్. సార్ ఈవీఎంలో పూర్తిగా ఎక్కడ కూడా తగ్గలేదు సార్. ఓటు చాలా ఇబ్బంది పడుతుంది. అది నాకు అదే చెప్పాను. నా దృష్టికి ఒక 200 ఈఎంఐలు పనిచేయట్లేదు. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.